నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ట్రాఫిక్ జరిమానాలు మరియు ఇతర జరిమానాల ద్వారా మనం చూసుకుంటే కువైట్లోని కువైటీ ప్రజలు ప్రవాసులు ప్రభుత్వానికి ఎంత చెల్లించారని చెప్పేసి తాజా నివేదిక వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశం యొక్క చమురేతర ఆదాయ మార్గాలను పెంచడానికి మరియు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి జరిమానాలు, శిక్షలు మరియు జప్తుల నుంచి వచ్చే మొత్తం అంచనా రాబడి గత ఆర్థిక బడ్జెట్లో కేటాయించిన 366.519 మిలియన్ల కంటే 8.091 మిలియన్ల దినార్లు పెరిగి 374.610 మిలియన్ల దినార్లకు చేరుకుందని చెప్పేసి తెలపడం జరిగింది. ఇందులో ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచే మనం చూసుకుంటే 200 మిలియన్ల దినార్లు వచ్చాయని చెప్పేసి, నేర సంబంధిత జరిమానాల నుంచి 47 మిలియన్ల దినార్లు మరియు ఇతర జరిమానాల నుంచి 72.258 మిలియన్ల దినార్లు సమకూరాయని చెప్పేసి, జప్తులు అనేక విభాగంలో మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాదానికి నిధుల సమీకరణ కార్యకలాపాల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా 45 మిలియన్ల దినార్లు సమకూరాయని చెప్పేసి, ప్రస్తుతం జప్తు చేయబడిన ఆస్తుల నుంచి 47.638 మిలియన్ల దినార్లైతే ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఇది న్యాయ వ్యవస్థ మరియు జాతీయ భద్రతా అవసరాలను సమతుల్యంగా ఉన్నాయని నిరూపిస్తూ ఉంది. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం జరిమానాలు మరియు అలాగే జైలు శిక్షల నుంచి వచ్చిన జరిమానా కావచ్చు, ఇతర జరిమానాల నుంచి మొత్తం 374 మిలియన్ల దినార్లు వసూలు చేసిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.